హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుధా. టుడేస్ టాపిక్ సమ్మర్ హాలిడేస్. ఈ మాట వినగానే మీలో ఎంతమందికి మీ బాల్యం గుర్తుకు వచ్చి మీ ఫేస్లో స్మైల్ వచ్చిందో లేదో తెలియదు, కానీ 90s స్కూల్ డేస్లో రేపటి నుండి సమ్మర్ హాలిడేస్ అని నోటీస్ రాగానే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేవారు కొందరు, అయితే ట్రిప్స్కి వెళ్ళేవారు కొందరు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడే ఆటలు మాత్రం కామన్. ఇంకా సమ్మర్ అంటే గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. వాటి కోసం సంవత్సరం అంతా ఎదురు చూసినా నష్టం లేదు అనిపిస్తుంది కదా. సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ, వడియాలు, రస్న, అబ్బో ఇలా చాలా ఉన్నాయండి. ఇంకా సమ్మర్ అంటే పవర్ కట్ సర్వసాధారణం. సో అప్పట్లో విసనకర్రలతో విసురుకునే వాళ్ళము. అలా విసురుకోవడం చాలా బాగుండేది. బయట ఆడే ఆటలు ఆడి ఆడి అలసిపోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చి అష్టాచెమ్మ, వైకుంఠపాలి, చింతగింజల ఆటలు, రాముడు సీత ఇలా చాలా ఆటలు ఆడేవాళ్ళము. అప్పట్లో అందరికీ ఫ్రిడ్జ్లు ఉండేవి కావు, కాబట్టి మట్టి కుండలో నీళ్లను మాత్రమే తాగేవాళ్ళము. కానీ ఆ నీళ్లు చాలా బాగుండేవి. పుల్ల ఐస్ కోసం ఎంతమంది ఎదురు చూసేవాళ్ళమో. చిన్న చిన్న పందిర్లు వేసుకుని అవే ఇల్లులాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇంకా చెరువుల్లో చాలామంది స్నానాలు కూడా చేసేవారు. సాయంత్రం పూట పిల్లలు అందరూ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు ముచ్చట్లు పెట్టుకునేవారు. ఇంకా ఆరు బయట వెన్నెల్లో పడుకుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడున్న ఫ్యాన్లు, ఏసీలు వేసుకుని నిద్రపోయినా కూడా అంత ప్రశాంతత ఉండేది కాదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం మన సంగీతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన 90s టాపిక్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.